గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున గ్రామర్ హై స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య ప్రస్తుతం సంచలనం రేపుతోంది. ఈ హత్య చేయాల్సినటువంటి అవసరం ఎవరికి వచ్చింది? ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య వెనుక ఎవరున్నారు? ఇది దోపిడీ దొంగల పనా, లేకపోతే పాత కక్షలతో, పాత పగతో ఎవరైనా దారుణంగా చంపేశారా? ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పోలీసులు దీన్నే తేల్చే పనిలో ఉన్నారు. అయితే రూపారెడ్డి అసలు హత్య ఏ విధంగా జరిగింది, ఆ సమయంలో ఏమైందో ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. కొండమల్లేపల్లిలో రూపారెడ్డి, ఆమె భర్త రాజేందర్ రెడ్డి అక్కడే స్థానికంగా జేబీ కాలనీలో నివాసం ఉంటున్నారు. రూపారెడ్డి స్కూల్ పెట్టారు, నాగార్జున గ్రామర్ హై స్కూల్. ఆ స్కూల్ ప్రిన్సిపల్గా ఉన్నారు. స్కూల్ బాధ్యతలన్నీ ఆమె చూసుకుంటా ఉంది. భర్త రాజేందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఓకే, చాలా కాలంగా వీళ్ళ ఫ్యామిలీ అక్కడే ఉంటున్నారు. సెటిల్డ్ ఫ్యామిలీ, అంతా సవ్యంగా సాగిపోతోంది. అయితే వీళ్ళ కొడుకు అభినవ్ రెడ్డి హైదరాబాద్లో ఉంటున్నాడు. హైదరాబాద్ గుర్రంగూడలో వీళ్ళకి సొంత ఇల్లు ఉంది. అదే ఇంట్లో అభినవ్ రెడ్డి ఉండి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదువుతూ గుర్రంగూడలో ఉన్నటువంటి ఇంట్లో కొడుకు అభినవ్ రెడ్డి ఉంటున్నాడు. అయితే వీళ్ళకి ఎప్పుడైనా స్కూల్ సెలవులు వచ్చినా, ఏదైనా ఫ్రీ టైం దొరికినా హైదరాబాద్ వెళ్తారు, కొడుకు దగ్గర ఉంటారు. అక్కడ కొడుకుతో ఉండి మళ్ళీ కొండమల్లేపల్లికి వచ్చేస్తారు. మొన్న బోనాల సందర్భంగా 3 రోజులు వరుస సెలవులు వచ్చినాయండి. శనివారం, ఆదివారం, సోమవారం ఈ 3 రోజులు సెలవులు రావడంతో ప్రిన్సిపాల్ రూపారెడ్డి, ఆమె భర్త రాజేందర్ రెడ్డి కొడుకు దగ్గరికి వెళ్ళారు. యథావిధిగా ఎప్పట్లాగానే కొడుకు దగ్గర ఇట్లా సెలవులు వచ్చినప్పుడు వెళ్తూ ఉంటారు కదా, అట్లా వెళ్ళారు. వెళ్ళినప్పుడు శని, ఆది, సోమ కొడుకుతో పాటు ఉన్నారు. ఫ్యామిలీ మొత్తం కూడా చాలా సంతోషంగా గడిపారు. మంచి టైం స్పెండ్ చేశారు. ఫ్యామిలీ మొత్తం కూడా సంతోషంగా ఉన్నారు, బాగుంది. అయితే మంగళవారం మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయింది కొండమల్లేపల్లిలో. మంగళవారం రోజు ఇక్కడ కొండమల్లేపల్లికి వచ్చే టైంలో రూపారెడ్డి ఒకతే వచ్చింది. ఎందుకంటే భర్త రాజేందర్ రెడ్డి ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. నాకు హైదరాబాద్లో ఒక చిన్న వర్క్ ఉంది, ఆ వర్క్ కంప్లీట్ చేసుకుని నేను వస్తాను, నీకు స్కూల్ ఉంది కదా, నువ్వు వెళ్ళని చెప్పి పంపించేశాడు. సో రూపారెడ్డి ఒకతే కొండమల్లేపల్లికి వచ్చింది. కొండమల్లేపల్లిలో స్కూల్ యథావిధిగా స్కూల్ టైమ్స్కి వెళ్ళిపోయింది. సాయంత్రం వరకు స్కూల్ పనుల్లో నిమగ్నమైపోయి స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసింది. కొండమల్లేపల్లిలో ఉన్నటువంటి ఇంటికి, ఆ జేబీ కాలనీలో ఉన్నటువంటి ఇంటికి వచ్చేసింది. భర్త రాజేందర్ రెడ్డి ఇంకా అక్కడే ఉన్నాడు. ఇక్కడ మంగళవారం స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాతే ఇక్కడ హత్య జరిగింది పోలీసులు ప్రాథమికంగా అనుమానించారు. సాయంత్రం 7 నుంచి 8 గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగి ఉండొచ్చు అని చెప్పి భావిస్తూ ఉన్నారు. బుధవారం ఉదయం భర్త రాజేందర్ రెడ్డి భార్య రూపారెడ్డికి ఫోన్ చేశాడు, లిఫ్ట్ చేయలా. ఉదయం రెండోసారి ఫోన్ చేశాడు, మళ్ళీ లిఫ్ట్ చేయలేదు. మూడోసారి చేశాడు, ఏంటి ఇన్నిసార్లు ఫోన్లు లిఫ్ట్ చేయకుండా ఉండదే, ఏదో ఒకటి రెస్పాన్స్ ఇస్తుందే, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే కనీసం మెసేజ్ అన్న పెడుతుంది, ఎందుకు మాట్లాడలేదు, ఏదో జరుగుంటుందని చెప్పి అనుమానించి పైన రెంటుకుంటారండి. రెంటుకున్న వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాడు రాజేందర్ రెడ్డి, నేను హైదరాబాద్లో ఉన్నాను, రూపారెడ్డి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నా భార్య, ఒక్కసారి కిందకి వెళ్ళి చూడండి అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళు కిందకు వచ్చారు. కిందకు వస్తే లోపల నుంచి గడియ పెట్టుంది. అంటే రూపారెడ్డి లోపలే ఉన్నట్టుందని చెప్పి తలుపు కొట్టారు. ఉలుకులేదు, పలుకులేదు. రెండోసారి కొట్టారు, మళ్ళీ ఉలుకులేదు, పలుకులేదు. అట్లా దబాదబా బాధిన తర్వాత ఏమాత్రం అలికిడి లేకపోవడంతో ఇదే విషయాన్ని చెప్పారు. ఎన్నిసార్లు తలుపు కొట్టినా లేవట్లేదు అని చెప్తే ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చారు. వాళ్ళు కూడా వచ్చి చూశారు, తలుపు కొట్టారు. వీళ్ళు వెనక నుంచి కిచెన్ సైడ్ నుంచి చూద్దామని చెప్పి చూశారు. చూస్తే తలుపులు తెరిచున్నాయి వెనక సైడు. వెంటనే లోపలికి వచ్చారు, చూశారు, షాక్ అయిపోయారు. ఒక్కసారిగా భయపడిపోయారు అక్కడ ఉన్న సీన్ చూసి. రక్తపు మడుగులో రూపారెడ్డి పడిపోయి ఉంది. కత్తిపోట్లు చాలా బలంగా, తీవ్రంగా ఉన్నాయి. వెంటనే ఈ విషయం భర్త రాజేందర్ రెడ్డికి చెప్పారు. మీ భార్య ఈ విధంగా విగతజీవిగా పడిపోయింది, రక్తపు మడుగులో పడిపోయింది అని చెప్పి చెప్తే అతను షాక్ అయిపోయి వెంటనే బయలుదేరొచ్చాడు. పోలీసులకు అదే టైంలో వీళ్ళు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. పోలీసులు కూడా డాగ్ స్క్వేర్తో వచ్చారు, ఫోరెన్సిక్ నిపుణుల బృందం వచ్చారు. మొత్తం అక్కడ ఉన్నటువంటి సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎందుకంటే అక్కడ లోకల్గా నాగార్జున గ్రామర్ హై స్కూల్ అనేది ఒక ఫేమస్ స్కూల్. ఆ స్కూల్లో ఉన్నటువంటి ఆ స్కూల్ యజమాని ప్రిన్సిపల్ రూపారెడ్డి ఈ విధంగా హత్య గావించబడిందంటే మొత్తం ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఆ ప్రాంతం మొత్తం కూడా. ఎవరు చేశారు, ఎందుకు ఇట్లా జరిగింది, ఎప్పుడు జరగంది మా కాలనీలో, ఈ విధంగా ఎందుకు జరిగింది అన్నది కూడా ఎవరికి అర్థం కానటువంటి సిచ్యువేషన్.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పోలీసులు విచారణలో బయటపడ్డ విషయం ఏంటంటే, ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు కానీ, నగలు కానీ ఏమీ పోలేదండి. ఏమీ పోలా. సరే సీసీ కెమెరాల్లో ఆ నిందితుల ఏదైనా జాడ దొరుకుతుందేమో అని చెప్పి ఆ కాలనీ మొత్తం కూడా వెతికారు. సీసీ కెమెరాలకు దొరకకుండా ఆ దొంగలు ఇంట్లోకొచ్చారు. సరే ఇంటి దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి వాటిని కూడా పరిశీలించారు. పరిశీలిస్తే అక్కడ కూడా నిందితుల ఆనవాళ్ళేమీ కనిపించలా. అంటే వీళ్ళొక పక్కా ప్లాన్ ప్రకారం రెక్కీ చేశారు. చాలా స్పష్టంగా పోలీసులకు అర్థమవుతుంది. ఎందుకంటే దారి దోపిడీ దొంగలైతే ఏదో దోపిడీ చేద్దాం, దోచుకుపోదాం అనుకునే వాళ్ళైతే ఎక్కడో చోట వాళ్ళు దొరికేవాళ్ళు. లేదంటే వాళ్ళు దోచుకోవడానికి వస్తే ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు, నగలు అన్నీ అట్లాగే ఉన్నాయి. అంటే దొంగల పని కాదు. ఇది ఒక ప్లాన్ ప్రకారం చంపాలన్న ఉద్దేశంతోనే, ఒక కక్షతోనే, పగతోనే ఇక్కడికి వచ్చారు అన్నది పోలీసులకి ప్రాథమికంగా అర్థమైనటువంటి విషయం. మరి ఎవరు చేసుంటారు? ఇప్పుడు భర్త అలాగే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్నారు. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఎవరితో అయినా గొడవలు ఉన్నాయా? ఎందుకంటే ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆర్థిక లావాదేవీలు ఏమైనా గతంలో ఏమైనా గొడవలు ఉన్నాయా? వీటి మీద చాలా క్షుణ్ణంగా ఆరా తీస్తూ ఉన్నారు. అతనేదో కొంతమంది పేర్లు కూడా చెప్పినట్టుగా సమాచారం వస్తుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నప్పుడు కొన్ని అప్పుడు గొడవలు జరుగుతుంటాయి. చిన్న చిన్న అయితే సద్దుమణిగిపోతాయి. కానీ మనసులో పెట్టుకొని ఏదైనా ఒకటి చేయాలన్న దురుద్దేశంతో ఎవడైనా ఒక ప్లాన్ చేసి ఉన్నాడా? ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు ప్రజెంట్. ఇంకొక వైపు నుంచి ఏమైనా స్కూల్ నడుపుతోంది. మరి స్కూలు కార్యకలాపాలకు సంబంధించి ఏమైనా గొడవలు ఉన్నాయా? వేరే వాళ్ళతో స్కూల్కి సంబంధించిన వ్యవహారాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? వీటిని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. సో ఏంటి అన్నది పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. కాల్ రికార్డ్స్ పరిశీలిస్తూ ఉన్నారు. భర్తది అలాగే రూపారెడ్డిది. ఏం జరుగుతుందన్నది కూడా పోలీసులు చాలా వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. కానీ మొత్తం అక్కడ కొండమల్లేపల్లిలో ఉన్నటువంటి జేబీ కాలనీలో అక్కడ స్థానికులు కూడా స్పందిస్తున్నారు. అసలు ఎప్పుడూ కూడా ఇలాంటి ఘటనలు జరగలేదు. ఎందుకంటే ఆ జేబీ కాలనీలోనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారుల ఇళ్ళు కూడా ఉన్నాయి. కూతవేటు దూరంలోనే, జస్ట్ 1-2 కిలోమీటర్ల దూరంలోనే పోలీసు అధికారుల ఇళ్ళు కూడా ఆ కాలనీలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా వీళ్ళు ఈ హత్య చేసిన వాళ్ళు సీసీ కెమెరాల కంట పడకుండా, అంటే వీళ్ళు సీసీ కెమెరాలు ముందే పసిగట్టి ఎటువైపు ఉన్నాయో అటు వెళ్లకుండా వచ్చారా? లేకపోతే సీసీ కెమెరాలు పని చేయకుండా ఏమైనా ప్రయత్నం చేశారా? ఎందుకంటే ఇంటి దగ్గర కూడా సీసీ కెమెరాల్లో వీళ్ళు కనపడలా. కాబట్టి వీళ్ళు వెనక నుంచి వచ్చాడంటేనే దాని అర్థం వెనక నుంచి వస్తే సీసీ కెమెరాల్లో మనం కనపడం, ముందు గేట్ నుంచి వస్తే మాత్రం మనం కనిపిస్తాం. కాబట్టి మనం కనపడకుండా చేయాలి కాబట్టి వెనక నుంచి వచ్చాం. సో పక్కా రెక్కి చేసినట్టుగా క్లియర్గా కనిపిస్తోంది. రూపారెడ్డి ఎప్పుడు ఒంటరిగా ఉంటుంది, భార్యాభర్తలే ఉంటారు ఇంట్లో, భర్త లేని టైం ఇప్పుడు అన్నది కూడా తెలుసుకుని వచ్చారంటే ఇది పక్కా రెక్కీ చేశారు. ఒక ప్లాన్ ప్రకారం చేశారు, పకడ్బందీగా చేశారు, చంపాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ వచ్చారన్నది కూడా పోలీసులకు క్లియర్గా అర్థమైపోయింది. సో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్గా జరుగుతుంది. పోలీసులు కూడా ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నాకు తెలిసి కొన్ని గంటల్లోనే అసలు నిందితులు ఎవరు చంపారు, దీని వెనకాల అసలు కారణం ఏంటనేది కూడా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మీడియాకు కూడా వివరించే అవకాశం కనిపిస్తుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ చేయండి.